వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. దేశంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ సామాన్యుడు కొనలేనంత స్థాయికి చేరుకుంటున్నాయి. 24 క్యారెట్ల మేల్మి బంగారం 10 గ్రాముల ధర నిన్న 75,000 మార్కును దాటేసింది. ఇవాళ కాస్త తగ్గినా ఇంకా 73,000 దగ్గరే ధర కదలాడుతుంది. ఇక నగల తయారీకి ఉపయోగించే ఆర్నమెంట్ బంగారం ధర కూడా 66,000కు పైగానే ఉంది. పెళ్లిళ్ల సీజన్లో సాంప్రదాయం ప్రకారం బంగారం కొనాలనుకునేవారు, నగలు చేయించుకోవాలనుకునేవారు ఈ ధరను చూసి బెత్తరపోతున్నారు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్లో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయని నిపుణులు అంటున్నారు. మరి బంగారం ధర ఇక్కడితో ఆగుతుందా, లేక ఇంకా అందంత ఎత్తుకు వెళ్తుందా? అసలు పొత్తడి ధరలు ఈ స్థాయిలో పెరగడానికి కారణాలేంటి? బంగారంపై పెట్టుబడులకు ఇది సరైన అవకాశమా కాదా? బంగారం ధర పెరుగుదల వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? ఇలాంటి అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు శ్రావణ్ కుమార్ గారు, విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రావణ్ కుమార్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. సార్, బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పుడు 10 గ్రాముల బంగారం దాదాపుగా 75,000 మార్కును దాటి పైకి వెళ్ళే పరిస్థితుల్లో ఈ రోజు కొంత తగ్గింది, 73,000 వరకు ఇప్పటి వరకు ఉంది. ఇంకా ఇది 1,00,000 వరకు వెళ్తుందని కూడా వినిపిస్తున్న వార్తలు. సార్, ఈ ధరల పెరుగుదల, ధరలు విధానం అన్ని కూడా మార్కెట్ స్ట్రాటజీ ప్రకారం, సాధారణ సూత్రాల ప్రకారం సింపుల్ గా చెప్పాలంటే డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. అది ఎకనామిక్స్ సూత్రం, అందరికి తెలిసిన విషయమే. డిమాండ్ ఉండాలి, దానికి సప్లై ఉంటే ఈక్వల్ రేట్ ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉంటే సప్లై తక్కువ ఉన్నప్పుడు ధరలు ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇట్లా క్రేజీ ఉన్నటువంటి ఐటమ్స్ అంటే ఇక్కడ గోల్డ్ చాలా ప్రత్యేకమైన స్థానం. అసలు ఆ గోల్డ్ మన భారతీయులే కాదు, మ్యాక్సిమం అన్ని దేశాల్లో కూడా ఆభరణంగా వాడుతూ ఉంటారు. బంగారానికి పురాణాల ప్రకారం ఒక చరిత్ర ఉంది. ఏదైతేనేమి ఆ ఆభరణాలు మన ఒంటి మీద ఉండడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని, లేదా అందాన్ని ఇస్తుందని, ఏ కారణం చేత ఇక్కడ పసిడికి బంగారానికి ప్రత్యేకమైనటువంటి లోహ లక్షణం ప్రకారం చూస్తే అది చాలా ఎలా అంటే అలా మౌల్డ్ చేసుకున్న మన వస్తువుగా తయారు చేసుకున్న సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది అనడం. రకరకాల కారణాలతోటి బంగారానికే మనం ప్రథమ ప్రాధాన్యత ఇస్తాము. అది మార్కెట్ వాల్యూ ప్రకారం జరగల వస్తువు కాబట్టి అందరూ కూడా దాని మీదనే కొనుగోలు చేయడానికి, ఆభరణాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాము. డిమాండ్ ప్రకారం సప్లై ఉంటే పర్లేదు, రేటు కూడా స్థిరంగా ఉంటుంది. సాధారణంగా ఒక బంగారమే కాదు, ఎలాంటి వస్తువు విషయంలో కూడా ఆటోమేటిక్ కృత్రిమంగా మనకు సప్లై ఆగిపోయినప్పుడు కానీ, లేదా కృత్రిమంగా సప్లై లేనప్పుడు, కృత్రిమంగా అంటే అనుకోని పరిస్థితుల్లో కావాలని చేస్తారు, కొంత పరిస్థితుల ప్రకారం కాకుండా కావాలని చేసినప్పుడు ఆటోమేటిక్ గా మార్కెట్ లో వాటి ధరలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ బంగారాన్ని మరి ఈ స్థాయిలో పెరగడానికి కారణం ఏంటి అనేది కొంచెం ఆలోచిస్తే రకరకాల రూమర్స్, సిద్ధాంతాలు, రకరకాల విశ్లేషణలు వినిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు బయట ఉన్న విషయాల్లో మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో ద్రవ్య చలామణి కోసం ద్రవ్య రూపంలో అంటే క్యాష్ కరెన్సీ రూపంలో ట్రాన్స్పోర్ట్ చేయడం, డంప్ చేసుకోవడం, పరిస్థితుల ప్రకారం అంటే ఎలక్షన్ కూడా స్ట్రిక్ట్ గా ఉంది కాబట్టి దాని ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందిగా ఉంటుందని దేశవ్యాప్తంగా ఈ రాజకీయ నాయకులు గోల్డ్ రూపంలోకి, ఇన్వెస్ట్మెంట్ రూపంలోకి మళ్లించారని ఒక బాధ వినపడుతుంది. అది ఎంతవరకు నిజం అంటే మనం చూడకుండా మార్కెట్ విధానం చూస్తే బహుశా నిజం అనిపించేలా ఉంది. ఇంకొకటి రెండవది ముఖ్యంగా ఏమిటంటే ఇది ఆటోమేటిక్ గా రియల్ ఎస్టేట్ వ్యాపారము ఎన్నికల ముందు ఆటోమేటిక్ గా పడిపోతా ఉంటుంది. పెట్టుబడిదారులంతా కూడా గోల్డ్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఒకేతే అంటే ఒకసారి గోల్డ్ దొరకడం అనేది ఇబ్బంది ఉంది, ధరలు పెరుగుతాయని ఒక వార్త ఎప్పుడైతే ముందుకు వస్తుందో మార్కెట్ లో బిజినెస్ ధర అంటే కన్జ్యూమర్ వినియోగదారులు కాకుండా ఇన్వెస్టర్స్ ఉంటారు కొందరు, తక్కువ ధరను కొనుక్కోవడం తిరిగి అమ్ముకోవడం అనేది ఒక వ్యాపారంగా పెట్టుకున్న వాళ్ళు, అదొక రకమైన బిజినెస్ చేసే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళ ద్వారా కూడా డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. దీంతో పాటు ఇది కనిపెట్టినటువంటి మధ్య దళారులు ఇంకెక్కువ దాన్ని ఆ లభ్యతని అంటే విరివిగా దొరకకుండా పెరుగుతుంది దొరకట్లేదు రూమర్ని స్ప్రెడ్ చేస్తారు. ఇదంతా కూడా స్పెక్యులేషన్ చేస్తూ ఉంటారు. అధిక పెట్టుబడి చేస్తూ భారీ ఎత్తున ఉన్నటువంటి ఇండియా లెవెల్లో వ్యాపారం నిర్వహించే గోల్డ్ వ్యవహార వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వెరసి ఇన్ని కారణాల వల్ల దీంతో పాటు ఇప్పుడు వివాహాలు బాగా జరుగుతున్నాయి. రాబోయేటువంటి 4 నెలలు సుమారు 4 నెలలు వివాహాలు జరగడానికి మంచి ముహూర్తాలు లేవని తెలుస్తా ఉంది. 5 నెలల వరకు ముహూర్తాలు లేవని, అంటే ఆ ముహూర్తాలన్నీ కూడా ఏప్రిల్లోనే మొత్తం జరగాల్సిన పెళ్లిళ్ళని జరిగిపోతా ఉన్నాయి. లక్షలాది పెళ్లిళ్ళు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ధరలు పెరిగి ఉండవచ్చు. అంటే ఎలక్షన్ల వల్ల కావచ్చు,
బిజినెస్ పరంగా ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ పెరగవచ్చు. కన్జ్యూమర్ అంటే ఇక పెళ్లిళ్ళ విషయంలో, వివాహాల విషయంలో కూడా ఉండడం. ఇదన్నీ ఒక ఎత్తు అయితే, ఎకనామిక్స్ చెప్పేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ బంగారం యొక్క డిమాండ్ పెరిగిపోయింది. ఇన్వెస్ట్మెంట్ చైనా లాంటి దేశాల్లో కూడా బంగారం యొక్క ఇన్వెస్ట్మెంట్ విధానం కానీ ఇంకా వాళ్ళు పెట్టుబడులు పెట్టేదానికి ఎక్కువగా జనరల్ గా ఈ సంపదల మీద చైనీస్లు పెట్టరు. వాళ్ళు ఏమైనా టెక్నికల్ పరంగాను ఇంకో రకంగా చూస్తుంటారు. ఆడంబరాల విషయంలో చైనాస్ ఈ బంగారం విషయంలో దూరంగా ఉంటారు. దుబాయ్ లాంటి దేశాల్లో గోల్డ్ బాగా ప్రాధాన్యత ఇస్తారు. కానీ చైనా లాంటి ఆ పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి చైనాలో కూడా బంగారం డిమాండ్ పెరిగింది అనేది ఎకనామిక్స్ చెప్తున్న సూత్రం. దానివల్ల ఇప్పుడు ఇంతగా పెరిగింది అంటే ఒకే నెలలో ఒకే కాల పరిమితిలో ఒక సుమారు 30-40 రోజుల్లోనే ఎలక్షన్ల డంపు, మార్కెట్ వాల్యూ అంటే రియల్ ఎస్టేట్ లాంటి మార్కెట్ పోవడం. మూడవది ఇన్వెస్టర్స్ కూడా అంటే సరదాగా రిటైల్ అయిన వాళ్ళకి డబ్బులు ఉంటాయి, ఒక 5 లక్షలు 10 లక్షలు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఉన్నట్టు 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తూ చిన్న మొత్తం లాభాన్ని, ఎందుకంటే బంగారం మీద మినిమం లాభం ఉంటుంది కాబట్టి అట్లా లాభాన్ని సప్లై చేయడంలో ఈ బూకీలు అంటాం మనం, అంటే గోల్డ్ బిజినెస్ పెద్ద భారీ ఎత్తున చేసే వాళ్ళు కృత్రిమంగా క్రియేట్ చేయడం, రూమర్స్ క్రియేట్ చేయడం, దాని అగో ధర పెరిగిందని వాళ్ళే కొని వాళ్ళే అమ్మినట్టు యాక్టింగ్ చేయడం, దాని ద్వారా ధరలు అధికంగా పెరుగుతున్నట్టు చూపించుకోవడం. ఇన్ని కారణాల తర్వాత సామాన్యుడికి ఈ రోజు అంటే ఒక పేదవాడికి అనుకోకుండా ఈ ఏప్రిల్ మాసంలో పెళ్లి కుదిరితే బంగారం కొనాలంటే వాళ్ళు కొనలేని స్థితిలోకి వెళ్ళిపోయింది అది. ఈ విధంగా సామాన్యుడికి బంగారం దూరం అయిపోతూ వస్తా ఉందండి. శ్రవణ్ కుమార్ గారు, మీరు చెప్పినట్టుగా డిమాండ్ తగ్గట్టుగా సప్లై లేకపోవడం కూడా ఈ ధరల పెరుగుదలకి ప్రధాన కారణం అని చెప్తున్నారు. అలాగే బంగారం, వెండిని మన దేశంలో చూస్తుంటాం, ఒక అలంకరణకే కాకుండా పెట్టుబడి సాధనంగా కూడా మన వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. పెట్టుబడులు అధికంగా రావడం ఈ గోల్డ్కి సంబంధించి ఇది కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవాలా ధరల పెరుగుదలకు? ఖచ్చితంగా అండి. మనకు భారతదేశంలో మిడిల్ క్లాస్ వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా భవిష్యత్ అవసరాల దృష్ట్యా భవిష్య నిధిని క్యాష్ రూపంలో కొంత, భూమి రూపంలో కొంత, బంగారం రూపంలో పెడుతూనే కొందరు చిన్నపాటి తేలిక పార్ట్ టైం బిజినెస్ అని చెప్పవచ్చు. అంటే తమ వద్ద ఉన్నటువంటి 10 లక్షలు ఉంటే ఒక 2 లక్షలు 3 లక్షలు ఈ బంగారం కొని దాచిపెట్టుకొని రేపు భవిష్యత్ అవసరాలకు కానీ మళ్ళీ ధర పెరిగినప్పుడు అమ్మేసుకోవడం, అవసరం వచ్చినప్పుడు మళ్ళీ అమ్మేసుకోవడం, బంగారాన్ని అమ్మి లాభాన్ని ఆశించడం. ఎందుకంటే కొందరు ఏం చేస్తుంటే మినిమం గ్యారంటీ అంటే వేరే వారికి వడ్డీకి ఇచ్చిన బ్యాంకులో అంటే ప్రైవేట్ బ్యాంకులు లాంటి వేసినా కూడా అవి ఎప్పుడు గ్యారంటీ వస్తాయో రావు తెలియనప్పుడు ఇప్పుడు ముఖ్యంగా భూమి మీద కూడా పెడతానికి ఇలాంటి వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే ఏది ఎప్పుడు కబ్జా అవుతుందో, ఏది ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకా భూమి కొనుగోలు అయితే అందరికి తెలిసిపోతుంది. భూమి కొన్నప్పుడు వీళ్ళ దగ్గర ఇన్ని లక్షలు ఉన్నాయి, పలానా భూమి కొన్నాడు. ఎందుకంటే కొన్నప్పుడు రిజిస్ట్రేషన్, సర్వేలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అట్లాంటి సీక్రెట్స్ గా ఉంచదలుచుకున్న వాళ్ళు, అతి భయంగా ఉన్న వాళ్ళు అంతా కూడా ఇట్లా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెడతా ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ అంటే డైరెక్ట్ పర్చేజ్ చేయడం, అంటే వీళ్ళే వ్యక్తిగతంగా బంగారం కొనుక వీళ్ళే దాచుకోవడం అనే ఒక పద్ధతి. లేదా ప్రభుత్వం ఆర్బీఐ బ్యాంక్ ఇచ్చేటువంటి మ్యూచువల్ గోల్డ్ ఫండ్ వ్యాపారం అని చెప్పొచ్చు, రిజర్వ్ బ్యాంక్ తరఫు నుంచి అది జరుగుతూ ఉంటుంది. ప్రజల నుంచి ఈ మ్యూచువల్ గోల్డ్ ఫండ్స్ ఆఫర్ చేస్తుంది. దాని ద్వారా గోల్డ్ అంటే మన బదులుగా ప్రభుత్వము లేదా రిజర్వ్ బ్యాంకు వాళ్ళే గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, మనం కోరినప్పుడు ఆ తిరిగి ఆ డబ్బులు ఇవ్వడం కానీ, ఆ ధర వ్యత్యాసాన్ని కానీ, ఆ లాభాన్ని కానీ మనకు చేస్తూ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ సిస్టమ్ అంటారు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు వాటిని. దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉంటారు. కాకపోతే ఇప్పుడు గ్రామీణ స్థాయిలో బంగారం షాపులు అవైలబిలిటీ ఎక్కువగా ఉంది, యాక్సెసిబిలిటీ ఎక్కువగా ఉంది, అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ గా ఉంది. అంటే ఒక గ్రామీణ స్థాయి వాడు పట్టణానికి వెళ్ళి వాడే కొనుక్కొచ్చుకొని దాచుకుంటాడు. గతంలో మాత్రం అలా ఫెసిలిటీ లేనప్పుడు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎక్కువ ఇట్లాంటి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉండేది. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా ఉంటే మనం బ్లాక్ మనీ కాకుండా వైట్ మనీగా చూపించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఒక రకంగా కింది స్థాయి గ్రామీణ స్థాయి మార్కెట్ లో ఈ డిమాండ్ పెరగడం వల్ల కూడా గోల్డ్ ధర పెరిగిందని మనం భావించవచ్చు. రైట్. మనతో పాటు హేమలత రెడ్డి గారు సామాజికవేత్త ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాం. హేమలత రెడ్డి గారు నమస్తే అండి. బంగారం ధరలు మనం చూస్తూ ఉన్నాం, రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దాదాపుగా ఈ ఏడాది చివరికి దాదాపు 1,00,000 వరకు వస్తుందని ప్రచారం కూడా జరుగుతుంది. ముఖ్యంగా బంగారం ధర పెరగడానికి ప్రధాన అంశాలు ఏంటంటారు? బంగారం పెరగడానికి మనము అన్ని రకాలుగా ఉంటుందండి. ఇప్పుడు అంతర్జాతీయ విపణి మీద ఆధారపడి ఎప్పుడైనా కూడా మనకి గోల్డ్ కానీ పెట్రోల్ ఇలాంటివన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. డాలర్ హెచ్చుతగ్గులు ఇవన్నిటి వల్ల కూడా. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకు పెరగడానికి ఇప్పుడు మనం 1 వీక్లో చూసుకుంటే 1 వీక్లోనే గమనిస్తుంటే ఒక 10,000 వరకు 1 వీక్లోనే పెరిగింది. 2000 ఇయర్లో 4,000 ఉన్న బంగారం 24 ఇయర్స్లో ఇప్పుడు 72 అంటున్నారు ఈరోజు. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఒకటి,
తర్వాత ఈ మధ్య కాలంలో ఏంటంటే బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కరోనా తర్వాత ఏంటంటే మనము ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా సెక్యూరిటీ లేదు కాబట్టి ఎక్కువగా జనాలందరూ కూడా మన మధ్యతరగతి వాళ్ళకి ఏంటంటే బంగారం అనేది ఒక స్టేటస్ సింబల్. అది తరతరాలుగా దాచుకోవడానికి కావచ్చు, అది దేనికైనా ఉపయోగపడుతుందని ఏం చేస్తామంటే ఎంతో కొంత మన చేతిలో మనీ ఉందంటే మనం ఫస్ట్ చేసేది ఏంటంటే భూములు కొనలేము, కార్లు కొనే అంత అమౌంట్ ఉండదు. 1,00,000 రూపాయలు ఉన్నా కూడా ఒక 2 తులాలు బంగారం కొనుక్కోవచ్చు మొన్నటి వరకు. ఇప్పుడు కొన్నాళ్ళు పోతే 1,00,000 రూపాయలకి ఒక తులం వస్తుందేమో. సో ఈ చిన్న ఒక ఆడపిల్ల ఉన్నా కూడా ఆడపిల్ల పెళ్ళికనో అలా కొనుక్కుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ సీజన్లో ఏంటంటే పెళ్ళిళ్ళకి కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉండడం వల్ల కొనుగోలుదారులు ఎక్కువ అవ్వడం వల్ల కూడా రేట్ పెరిగింది అనేది నా అభిప్రాయం అండి. మేడం, అలాగే డాలర్ మార్పు విలువ వల్ల కూడా దేశీయంగా బంగారం ధరలు పెరుగుదలకు కారణం అవుతుందని చెప్తున్నారు. ఎలా? అవునండి, ఇప్పుడు మనకి ఎప్పుడు రూపాయి రేటు పడిపోయినప్పుడు డాలర్ రేట్ పెరిగినప్పుడు ఈ విపణి అనేది మనకి ఏం చేస్తుందంటే గోల్డ్ మన దగ్గర ఏంటంటే బంగారం మనం ఉత్పత్తి చేయం. మన ఇండియాలో బంగారం ఉత్పత్తి లేదు. మనం మార్చుకోవడం తప్పితే మనం ఎప్పుడైనా కూడా దిగుమతి చేసుకోవాలి. సో డెఫినెట్గా మనకి ఎక్కడైతే మనకి క్రూజ్ ఆయిల్ కానీ మనకి డాలర్ రేటు కానీ దాని హెచ్చుతగ్గుల్ని బట్టి డెఫినెట్గా మన మీద బంగారం మీద మనకి అది పడుతుందండి, ప్రభావం అయితే పడుతుంది. రైట్. శ్రవణ్ కుమార్ గారు, ముఖ్యంగా మేడం చెప్పినట్టు మన దేశంలో బంగారం ఒక స్టేటస్ సింబల్గా కూడా చూస్తూ ఉంటారు. శుభకార్యాలు అయితే ఆ బంగారం లేకుండా అయితే ఎట్టి పరిస్థితుల్లో శుభకార్యాలు కూడా జరిగిన పరిస్థితి. అలాగే చూస్తే కనుక భారత్ సహా వివిధ దేశాలు కూడా కేంద్ర బ్యాంకులు భారీగా కొనుగోలు జరపడం వల్ల కూడా బంగారం ధరపై ప్రభావం చూపుతున్నాయని చెప్తున్నారు. ఎలా? నిజమండి, మీరు చెప్పినట్టు పెళ్లి విషయంలో కాదు, జన్మతహానే మనకు బంగారం మన జీవన సవరణలో సాంప్రదాయాలు ఒక భాగం. మా పుట్టిన పిల్లలు కూడా స్వర్ణ భాస్వరం అని చెప్పేసి ఆ మెడిసిన్ లో కలిపి స్వర్ణాన్ని కూడా కలిపి పెడతారు. దానివల్ల జ్ఞాపశక్తి, మెమొరీ, దీర్ఘాయువు ఉంటుందని కూడా నమ్మకం. అంటే పుట్టిన కానించి ఆ వివాహ సందర్భం, ఆ తర్వాత మళ్ళీ మరణించినా కూడా కొన్ని స్థాయిలలో నోట్లో చివరికి కొంచెం రవ్వ బంగారం అని వేస్తారు. చనిపోయిన శవం నోట్లో ఆ దింపుడు గల్ల వాష అంతా ఆ టైంలో దింపేసి బంగారం వేస్తారు. అంటే ఇక్కడ మన జీవన సరళిలో పుట్టిన మొదలు చచ్చేంత వరకు మన బంగారంతో లింక్ ఉంది. మన జీవనం మనకు ఆ బంగారాన్ని తీయరాని అనుభూతి ఉంది, తెలియని అనుబంధం కలిగి ఉంది బంగారానికి. సో ఇది మనకు మేడం చెప్పినట్టు మనకు బంగారం నిధులు కానీ అంటే ఆ బంగారం గనులు మన దేశంలో చాలా తక్కువ. కర్ణాటకలో మనం చూసాం సినిమా ఆల్మోస్ట్ మనకు 10%, ఒకవేళ దొరికినా కూడా అది తీసిన ధర కన్నా ఎక్కువగా పడుతుంది. చేతనే మన దాన్ని తీయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్. ఈ మధ్య కాలంలో విశాఖ కానీ ఎక్కడో కూడా నిధులు ఉన్నాయని కూడా ఏదో రిపోర్ట్స్ లో చెప్తున్నారు. కానీ అది సర్వే ద్వారానే చెప్తున్నారు, కానీ అది నిజమైనంత వరకు వెళ్తుందని కూడా లేదు. అంటే ఆల్మోస్ట్ మనది 95% మనం పర్చేజ్ చేయాల్సిందే. అది ఏ దేశంలో నుంచి ఏ మార్కెట్లో ఎప్పుడు తప్పకుండా ఆ దేశం నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇంకా విషయం ఏంటంటే ఈ బంగారానికి మాక్సిమం అన్ని దేశాల్లో కూడా అందరూ కూడా బంగారానికి విలువ ఉంది. బంగారాన్ని ద్వారానే తమ మారకాన్ని ఇప్పుడు ఇంకొక ప్రాథమిక సూత్రం కూడా అవగాహన ఉందో లేదో, మనకు రిజర్వ్ బ్యాంకు డబ్బును విడుదల చేస్తూ ఉంటుంది. అంటే అంటే ప్రతి సంవత్సరం కొంత అమౌంట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ప్రభుత్వం రిలీజ్ చేసే ప్రాథమిక సూత్రం అంటే ద్రవ్యాన్ని విడుదల చేసే ప్రాథమిక సూత్రం కూడా ఒక ఎకనామిక్ సూత్రం ఉంటుంది. అంటే ఉదాహరణకు ఒక 100 రూపాయల నోటు ప్రభుత్వం బ్యాంకు బయటికి వదులుతుందంటే ఆ 100 రూపాయలకు విలువైన సమాంతరంగా విలువైన 100 రూపాయల బంగారాన్ని తన వద్ద ఉంచుకొని ఒక 100 రూపాయలని మార్కెట్లో విడుదల చేస్తుంది. రేపు భవిష్యత్తులో ఆ 100 రూపాయల నోటు క్యాన్సిల్ చేసుకోవాలంటే ఆ 100 రూపాయల నోటు తీసుకొని ఈ 100 రూపాయల బంగారాన్ని మ్యూచువల్ ఇస్తుంది. అంటే ఎంత మార్కెట్లో అమౌంట్ ద్రవ్యం ఉందో అంత బంగారం బ్యాంకు దగ్గర ఉండాలనేది ప్రాథమిక సూత్రం. సార్ కాలక్రమే అది సూత్రం మారింది. అంటే అంత బంగారం నిల్వలు ఉంచడం కానీ బంగారాన్ని టంప్ చేయడం కానీ ఇబ్బందిగా ఉన్నప్పుడు వ్యక్తిగత ప్రభుత్వమే హామీగా, అంటే ఒక గవర్నమెంటే నేనే హామీ లేదా ప్రభుత్వ ఆస్తులే హామీగా పెట్టుకుంటూ బంగార నిల్వలు తగ్గించు మార్కెట్లో డబ్బులు విడుదల చేస్తా ఉంది. అది అవిధానంగా ఉంది. అంటే ఇక్కడ ఏ దేశ ప్రభుత్వం చూసినా కూడా బంగారమే ప్రామాణికంగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి చూసుకోవాలన్నా, జీవన శైలి గురించి చూసుకోవాలన్నా, సాంప్రదాయాల విషయంలో చూసుకున్నా బంగారమే కీలకమైంది. కాబట్టి ఈ విధంగా డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ లో సప్లైలో కానీ లేదా ట్రెండ్ ప్రకారం అంటే సీజనల్ గా ఇలాంటి కొన్ని వస్తా ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా మన దేశంలో ఇంతగా పెరగడానికి కారణం ముఖ్యంగా ఎలక్షన్స్ వల్లనే. ఎలక్షన్స్ అంతా కూడా రాజకీయ నాయకులు ఈడీలు, ఐటీ దాడులు, ఈ ట్రాన్స్పోర్టేషన్ భయపడి
అందరూ కూడా బంగారం మీద బాగా డంప్ చేశారు కాబట్టి ఇంత కొరత వచ్చింది. ఆ మధ్యకాలంలో ఎవరన్నా రాధాని ఇంట్లో పెళ్లికి కొన్ని కిలోల బంగారం కొన్నాడు అందుకని ఇంత ధర పెరిగిందని, కానీ ఆ వాదనలో నేనైతే నమ్మను. కేవలం రాజకీయ నాయకులు లేదా ఈ పుకార్ ఎప్పుడైతే బంగారం ధరలు ఇంకా పెరుగుతుంది, 1,00,000 వరకు పెరుగుతుందట అనగానే అది అందరూ కూడా ఇన్వెస్ట్ చేసి దాచుకోవడం, అంటే రేపు కొనాల్సిన వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు కూడా ఈ రోజే కొనుక్కోవడము, లేదా ఈ రోజు తక్కువ ధర కొనుక్కు రేపు ఎక్కువ ధరకు అమ్ముకుందాం అనుకున్న వాళ్ళు ఇతరత్ర వ్యాపార ఎన్నికల ముందు మనం ఎంతమంది చెప్పినట్టు ఎన్నికల ముందు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాలు ఇట్లాంటివన్నీ కూడా కొంత మందకొడిగా సాగుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళందరూ కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్లనే పెరగడంతో పాటు ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఓకే, మనకు రేపు జరగబోయే రేపు రాబోయే 23వ తారీఖు కూడా ఆ లక్షలాది వివాహాలు ఉన్నాయి. రేపు 24 లాస్ట్ ముహూర్తం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఇన్ని రకాల దృష్ట్యా ధరలు పెరుగుతా ఉన్నాయి. దీంతో పాటు మన అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ఈ బంగారం ధరలు పెరగడం అన్ని రకాల చూసి ఈ ధరలు ఈ విధంగా పెరిగి ఇప్పుడు 70 ఈ రోజు ఏదో 1000-2000 తగ్గుతుండవచ్చు, కానీ మళ్ళీ పెరుగుతుంది, 80 వరకు వస్తుంది. బహుశా మేలో దీని స్థిరీకరణ జరుగుతుందని అంచనా. ఎందుకంటే ఆ మేలో ఎన్నికలు కూడా అయిపోతా ఉంటాయి, ఈ పెళ్లిళ్ళు కూడా లేవు కాబట్టి స్థిరీకరణ అయిపోయి బహుశా ఇప్పుడు వాస్తవానికి అయితే 68, 69, 67 ఉండాల్సిన గోల్డ్ వరకు స్థిరీకరణ పడుతుంది వచ్చి నా అంచనా. రైట్. హేమరాజ్ రెడ్డి గారు, ముఖ్యంగా చూసుకుంటే బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుంది, త్వరలో 1,00,000 దాటుతుందనే ఈ పుకార్లు కూడా వ్యాపించడం వలన అనవసరంగా చాలామంది మధ్యతరగతి వాళ్ళు ముందుగానే ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు ఇందులోనూ అన్న మాటలో వాస్తవం ఉందంటారు? ఉందండి. ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే బాండ్స్లో కొనేవాళ్ళు బంగారం, వాళ్ళందరూ కూడా నాకు తెలిసినంత వరకు నా చుట్టుపక్కల కూడా ఎవరైతే గోల్డ్ బాండ్స్ పెట్టారో వాళ్ళు బాండ్లో ఏముంటుందంటే అప్పుడు రేట్కి ఇప్పుడు వస్తుంది. మనం తీసుకోవాలంటే సపోజ్ నేను బాండ్ తీసుకున్న టైంకి ఒక 50,000 ఉందనుకోండి, ఇప్పుడు నేను బాండ్ బ్రేక్ చేసుకుంటే గోల్డ్ బాండ్ బ్రేక్ చేసుకుంటే అదే ధరకు వస్తుంది. ఇప్పుడు పెళ్లిళ్ళ దృష్టిలో ఒకటి, ఇప్పుడు సార్ చెప్పినట్టు మనం అమ్ముకోవచ్చు అని చెప్పేసి కూడా ఈ బాండ్స్ తీసేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఇప్పుడు సార్ అన్నట్టు ఇది రాజకీయంగా కూడా ఇప్పుడు ఎలాగైతే ఎలక్షన్స్ టైంలో మనీ అవసరం ఉంటుంది, సో దీనివల్ల కూడా ఇది ఒక స్టంట్గా కూడా మనం పరిగణించవచ్చు. కాకపోతే ఒకటి ఏంటంటే రేటు తగ్గడం అనేది ఒకసారి పెరిగిన తర్వాత మనం ఏ దాంట్లో అయినా చూసుకుంటే ఒకసారి పెరిగిందంటే మహా అంటే 100-200 తగ్గుతుంది తప్పితే దానికి పెద్దగా పెరగడం అయితే వేలలో పెరుగుతుంది, తగ్గేటప్పుడు 100లో తగ్గుతుంది. సో దీన్ని గవర్నమెంట్ తప్పకుండా దీని మీద ఒక కంట్రోల్ పెట్టకపోతే రాను రాను రేపు సామాన్యులు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ బంగారం కొనలేని పరిస్థితి వచ్చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ తప్పకుండా కూడా ఒక లిమిట్ అనేది పెట్టాలి. రైట్. అలాగే డిమాండ్ తగ్గట్టుగా సప్లై లేదనేది ఒకటైతే, ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత కూడా బంగారం రష్యా గనుల్లో దిగుమతులు తగ్గిపోవడం వల్ల తగ్గిపోయాయి. ఈ యుద్ధం కూడా ఒక కారణం అని చెప్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా ప్రపంచంలో జరిగే సంక్షోభాలకి ఏ దాని మీద ఒక దాని మీద ఆధారపడుతుందండి. అది దానికి మనము డెఫినెట్గా మన జీవన విధానం మీద కానీ వస్తువుల మీద కానీ మనం చూసుకుంటే కరోనా తర్వాత అన్ని రేట్లు పెరిగాయండి, ఒక బంగారం అని కాదు. బంగారం ఏంటంటే ఇప్పుడు మనకు కనిపిస్తుంది, కానీ మీరు ప్రతి ఒక్క వస్తువు మీద తీసుకుంటే ఆఫ్టర్ కరోనా అని మనం తీసుకుంటే బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా మనం అలవాటు పడిపోయాం, యాక్చువల్గా రేట్లకు మనం అలవాటు పడిపోయాం. సో ఇది ఏంటంటే ఈ గోల్డ్ స్మిత్లు కానీ వీళ్ళంతా కూడా ఇప్పుడు 1 lakh పెరుగుతుంది అనేటప్పటికీ ఏం చేస్తారంటే మార్కెట్లోకి రాకుండా చేసేస్తారు. లేక ఉల్లిపాయలు టమాటాలు అప్పుడు ఎలా రేట్ ఎలా పెరిగాయి అట్లా గోల్డ్ని కూడా ఒక దగ్గర డంప్ చేసేసి ఇది మళ్ళీ బ్లాక్ మార్కెట్లోకి వస్తుంది. దీనివల్ల కూడా మనకు సామాన్యులకు అందుబాటు లేకుండా అయిపోతుందండి బంగారం. రైట్. శ్రావణ్ కుమార్ గారు, అలాగే చూసుకుంటే 2023లో చైనా కేంద్ర బ్యాంకు ఒక్కటే దాదాపుగా 225 టన్నుల బంగారాన్ని అయితే నిల్వ చేస్తుందంట. ఇంకా ఆ కొనుగోలు అయితే జరుపుతూనే ఉంది. ఇంతలాగా చైనా బంగారం నిల్వ చేసుకోవడానికి కారణం ఏమిటి అంటారు? అలాగే ఇదన్నా అంతర్జాతీయ మార్కెట్పై ప్రభావం చూపించిందంటారా? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇప్పుడు ఒక రకంగా అట్లాంటివి చూస్తున్నప్పుడు కూడా వెనకట రాజ చరిత్రలో చూస్తున్నప్పుడు యుద్ధ వాతావరణంలో యుద్ధాల అనిశ్చితులు ఉన్నప్పుడు ఈ బంగారం రూపంలో డంప్ చేసి పెట్టుకోవడం అనేది రాజుల కాలంలో జరుగుతున్నటువంటి యుద్ధ నీతిలో ఒక భాగం. అంటే ధనరాశులు అప్పుడు ధనరాశులు ద్రవ్యం అంటే ఇక్కడ వడ్లు కానీ ఇట్లాంటి పంటలు ఆ రూపంలో కాకుండా ఆ బంగారం రూపంలో మార్చుకొని ఈ బంగారాన్ని ఇంకో అంటే రాజ్యం వదిలి వెళ్ళిపోయినా ఇంకో రాజ్యంలో బ్రతకడానికైనా బంగారం ఉండాలి అనేది వాళ్ళ రాజసూత్రం. అది అట్లానే మరి చైనా ఇలాంటి యుద్ధ వాతావరణం ఎక్స్పెక్ట్ చేస్తుందో అంతా కూడా తన డబ్బులంతా కూడా మరి బంగారం రూపంలో దాచుకుంటుందేమో అని కూడా మనం ఊహించవచ్చు, తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే ఆ యుద్ధాలు వచ్చినప్పుడు బంగారం రూపంలో డంప్ చేసుకొని దాచిపెట్టుకోవడం అనేది ఆనాటి రాజనీతి. మరి ఇప్పుడు కూడా మరి చైనా అట్లాంటి, ఎందుకంటే నేనే నెంబర్ 1 ప్రపంచంలో, ఆల్రెడీ రష్యా అయిపోయింది, అమెరికా పని కూడా అయిపోతుంది, నేను మాత్రం ప్రపంచానికి నెంబర్ 1 అవుతున్నాను
అంటూ కాలుదూవుతూ యుద్ధానికి రకరకాలైనటువంటి అడుగులు వేస్తూనే ఉంది. మనం చూస్తున్నాం. ముఖ్యంగా మన దేశంతో అరుణాచల్ లాంటి వివాదాస్పదం కాదు, వాళ్ళు చేస్తున్న వల్ల వివాదాస్పదమైనటువంటి ప్రదేశాలలో వాళ్ళ పేర్లు పెట్టుకోవడం, మన చుట్టూ ఇట్లా అంటే యుద్ధాన్ని ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది ఆ దేశం. అంటే ఒకవైపు నిధులు సమీకరించుకుంటుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు బంగారం, ఎందుకంటే మన దేశంలో ఉంది బంగారు ఆభరణాలని ఎక్కువగా వినియోగించుకోవడం, స్టేటస్ సింబల్ గా వాడడం, ఎంత బంగారం ఉంటే అంత స్టేటస్ గా ఉంటుందనో, స్త్రీలు ధరించే ఆభరణ దృష్టిలో కేవలం మన దేశంలోనూ దుబాయ్ లాంటి కంట్రీస్ లో మాత్రం గోల్డ్ ఎక్కువగా వాడతారు. చైనీస్ లో కానీ అట్లాంటి ఆ దేశాల్లో చైనీస్ లో లేదు. ఎందుకంటే ఎక్కువ వాళ్ళు బుద్ధిజాన్ని నమ్ముతుంటారు. బుద్ధులంతా కూడా అలంకారాలు, జీవన విధానం అంతా వేరుగా ఉంటుంది. పైగా అవన్నీ కూడా కమ్యూనిస్ట్ భావజాలు ఎక్కువగా ఉంటుంది. కమ్యూనిస్ట్ భావజాలు ఉన్నప్పుడు అలంకారాల విషయంలో వాటి ఉండవు. కానీ మనం చైనా లాంటి దేశం ఇప్పుడు ఎందుకు బంగారాన్ని క్రోడీకరిస్తుంటే ఇట్లాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయక తప్పదు. ఎందుకంటే అనిస్ట్గా మనం ఉన్నప్పుడు ఏదో ఊహించుకోవాలి కదా. దాంతో ప్రకారం వాళ్ళు ఏదైనా చేస్తున్నారంటే దాంట్లో యుద్ధానికి ఏమైనా సిద్ధమవుతున్నారా, ఏం జరుగుతుంది, నిధులన్నీ సమర్పించుకుంటున్నారా, మార్కెట్ అంతా మోనోపాలి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దాని వద్ద ఎక్కువగా నిధులు ఉన్నప్పుడు అదే చేస్తుంది. దాంతో పాటు ఈ గోల్డ్ ఉన్నటువంటి ఈ దేశాలన్నీ కూడా యుద్ధంలో, ఇరాన్ లాంటి దేశాలు యుద్ధ వాతావరణంలో ఉన్నాయి. ఆ దేశంలో అంతా కూడా వీళ్ళు మోనోపాలిగా నిధులన్నీ సమర్పిస్తున్నట్టుగా భావించవచ్చు. రైట్, శ్రావణ్ కుమార్ గారు, అలాగే చూస్తే కనుక స్టాక్ మార్కెట్ పెరుగుదలకు తగ్గుదలకు ఈ బంగారం పెరుగుదల తగ్గుదల ఏమైనా సంబంధం ఉందంటారా? సార్ మ్యూట్లో పడింది మీది. అలాగే క్వశ్చన్ ఏంటంటే స్టాక్ మార్కెట్ పెరుగుదల తగ్గుదల విషయాల్లో బంగారం పెరుగుదల తగ్గుదలకు ఏమైనా సంబంధం ఉందంటారా? ఉంటుంది సార్, కొంచెం కూడా అంతే. ఎందుకంటే మనకు నిత్యం కూడా ట్రేడింగ్ చేయడం అనేది, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం అనేది అందరూ చేయని పని. దాన్ని వృత్తిగా చేసేవాళ్ళు కొంతమందిగా ఉంటే, కొందరము గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్సో, అంటే ప్రభుత్వ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ వచ్చేటటువంటి ఆదాయం నుంచి రకరకాల అఫీషియల్కి వచ్చిన ఓవర్ ఇన్కమ్, అంటే జీవన ప్రమాణం సంపాదించినటువంటి అమౌంట్ కన్నా ఎక్కువగా జీతాలు ఉన్న వాళ్ళు లేదా పొదుపుగా చేసేవాళ్ళు ఎంతో అంత స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది గత 2000 సంవత్సరం 95 నుంచి 99 నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే ఆర్థిక సరళీకృత విధానం పివి నరసింహరావు కానీ మన మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన విధానంతో స్టాక్ మార్కెట్ వ్యవహారం కూడా అందరికి అలవాటైంది, సామాన్యుడికి కూడా చేరిపోయింది. ముఖ్యంగా ఏంటంటే ఇంటర్నెట్ వ్యవస్థ కూడా రావడం కూడా సామాన్యుడు వాడే బిజినెస్ ట్రేడింగ్ ఆయనే చేసుకోవచ్చు, మన ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. గతంలో అంటే ఎక్కడో హైదరాబాద్ లో పేపర్లు అప్లై చేసుకుంటే వాళ్ళకి అలాట్మెంట్ అవుతుంది, వాళ్ళు పోస్టల్ కరెస్పాండెన్స్ మాత్రమే ఉండే గతంలో. కానీ ఇప్పుడు నెట్ వచ్చిన తర్వాత తన ఇంట్లో కూర్చొని తానే ట్రేడింగ్ చేస్తా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో మార్కెట్లో అనిశ్చిత పరిస్థితి కనిపిస్తున్నప్పుడు, ఎందుకంటే రేట్లు పడిపోతూ ఉన్నప్పుడు, లేదు ఈ స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ అంటే స్థిరత్వం లేదని చెప్పవచ్చు. ఎప్పుడు పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది తెలియదు. అట్లాంటి అపనమ్మకం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, నమ్మకమైనటువంటి వ్యాపారం ఏంటంటే గోల్డ్, భూమిలో ఇప్పుడు ఉన్నటువంటి రకరకాల కారణం. భూమి ఎందుకంటే వివాదాస్పదాలు ఎక్కువ అవుతున్నాయి, ల్యాండ్ మాఫియా విషయంలో కానీ, కబ్జాలు అవ్వడం కానీ కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అట్లాంటప్పుడు గోల్డ్ లో పెట్టుకుంటే పని అయిపోతుంది, దాని గోల్డ్ వాల్యూ ఎప్పటికైనా ఉంటుంది. వాల్యూ అమ్ముకోవడానికి లేకుండా గోల్డ్ మన దగ్గర ఉన్న మనకు విలువ పెరుగుతుంది. ఎందుకంటే నా దగ్గర ఒక 10 కిలోలు ఉందని చెప్పుకోవడానికి కూడా స్టేటస్ సింబల్ గా ఫీల్ అవుతాం సామాన్యుడు. సో అట్లా ఈ స్టాక్ మార్కెట్ నుంచి కూడా ఇట్లా బిజినెస్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ సంఖ్య క్రమేపీ పెరిగిందని చెప్పవచ్చు. రైట్, హేమలత రెడ్డి గారు, ముఖ్యంగా బంగారం ధర పెరుగుదల వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? బంగారం ధర పెరగడం వల్ల 2 విధాలుగా ఉంటుందండి. ప్రతిదానికి కూడా ఇప్పుడు మన దగ్గర అమౌంట్ ఉందనుకోండి, ఒక దేశ వ్యవస్థ, ఇప్పుడు మనం చైనా గురించి మీరు ఇందాక అన్నారు, అది నేను చెప్దాం అనుకున్నా, సార్ చెప్పారు. ఇప్పుడు చైనా పోగేస్తుంది గోల్డ్ అంటే ఒకవేళ కావచ్చు, పోగేయచ్చు. ఏంటంటే ఒక యుద్ధం అనేది ఒకటి వచ్చినప్పుడు మన దగ్గర రాసులు అన్నట్టు ఉండాలి, ఒక అమౌంట్ అనేది మన దగ్గర ఉండాలి. ఈ గోల్డ్ అంతా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఒక దేశానికి ఒక ఎకానమీని మనం ఎట్లా ప్రకటిస్తాము, ఏదైనా కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని బట్టి, బంగారాన్ని బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న ఏదైనా ఫార్మింగ్ కావచ్చు, సంపద ఏమంటారు, మన వనరులు, జీవవనరులు ఏవైతే ఉంటాయో, వాళ్ళ పంటలు కావచ్చు, ఇవన్నిటినీ కూడా బేస్ చేసుకొని ఒక దేశం సంపన్నమైన దేశమా పేద దేశమైనదా అనేది మనము చెప్తుంటాం, దాన్ని చేసి క్యాల్కులేట్ చేస్తాం. అలాగే ఇప్పుడు యుద్ధం తర్వాత ఇప్పుడు చైనా ఆల్మోస్ట్గా, ఒకప్పుడు చైనాలో అసలు పేస్ట్లు, అగ్గిపుల్లలు దొరకని స్టేజ్ నుంచి ఇప్పుడు ప్రతి చోట కూడా వాళ్ళ బిజినెస్ ఎలా ఉందంటే మనం చైనా వస్తువు లేకుండా మనము ఉండలేని పరిస్థితి. ప్రతి ఇంట్లో కూడా చైనా వస్తువులు ఉంటున్నాయి. సో ఒక యుద్ధం యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళు పెట్టుకుని ఉండొచ్చు, స్టాక్ చేసుకుని ఉండొచ్చు. ఎందుకు పెట్టుకొని ఉంటారని రేపొద్దున అనివార్య పరిస్థితులు వస్తే
వాళ్ళు ఆ సొమ్ముతోనే వాళ్ళు ఆధిపత్యం చెలాయించవచ్చు, దాంతోనే మారణాయుధాలు కొనవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. సో అది పక్కన పెట్టేస్తే మన ఆర్థిక వ్యవస్థ మీద ఎలాగా పడుతుంది అని చెప్తే, మన దగ్గర ఉన్న నిల్వలు తక్కువ ఉన్నప్పుడు కొనేవాళ్ళు డిమాండ్ అండ్ సప్లై మధ్యలో ఇది వచ్చినప్పుడు డెఫినెట్గా ఏమవుతుందంటే కొనడం మానేస్తాం మనం. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళము అసలు మానేసామండి, ఆలోచన కూడా రావటం లేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పేసి, ఇప్పుడు కాపర్ పైన గోల్డ్ ప్లేటెడ్ అని ఇలాంటి వాటికి వెళ్ళిపోతున్నారు మధ్యతరగతి. అలా అని చెప్పి రేట్ తగ్గదండి. ఇక మధ్యతరగతిని ఒక వర్గాన్ని మొత్తం మనం బంగారానికి దూరం చేసేసినట్టే అవుతుంది. బిలో మధ్య తరగతి వాళ్ళు కావచ్చు, పేద వాళ్ళు కావచ్చు, అండ్ సంహో కొన్ని అబో మధ్య తరగతి వాళ్ళు కూడా కొనలేని పరిస్థితి వస్తుంది. ఇది తప్పకుండా మన అన్నిటి మీద కూడా ప్రభావం చూపిస్తుందండి. హేమలత రెడ్డి గారు, మరి ఇంకోటి ఏంటంటే ఈ మే నెలలో కొంతవరకు కూడా స్థిరీకరణ కావచ్చు, ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోతాయి కనుక అప్పటికి కొంతవరకు స్థిరీకరణ కావచ్చు అని చెప్తున్నారు. ఈ టైంలో పెట్టుబడులు పెట్టడం మంచిదంటారా బంగారం మీద? బంగారం పెట్టుబడిగా అన్నా కూడా మనము ఏంటంటే ఫ్యూచర్కి దాచుకుంటే బెస్ట్ అండి. ఎప్పటికైనా బంగారం అనేది పెరుగుతుంది. అసలు పెరగకపోయినా సరే అన్నట్టు మన దగ్గర బంగారం ఉండడం ఒక స్టేటస్ సింబల్. కాకపోతే అనవసరంగా కొని పెట్టుకోకండి. ఇప్పుడు మీరు కొనగలిగే స్థాయి ఉంటే కొనుక్కోవడం తప్పలేదు, కానీ రేపు పొద్దున ఇన్వెస్ట్మెంట్గా అని చెప్పేసి ఇప్పుడు కొనుక్కోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనడం అయితే కరెక్ట్ డిసిషన్ అయితే కాదండి. ఎందుకంటే ఇప్పుడు మనం 70,000 80,000 పెట్టి తీసుకున్నా, అండ్ ఇంకోటి మనం కొనేదంతా కూడా 22 క్యారెట్ అండి. 22 క్యారెట్ ఈ రోజుకి వచ్చేసి 64,000 సంథింగ్ ఏదో ఉంది. అదే 24 క్యారెట్స్లో కొన్నాం అనుకోండి, అది ఇప్పుడు 76 ఏదో చెప్తున్నారు ఈరోజు. సో 24 క్యారెట్స్ అనేది మనకి ఆభరణాల్లో రాదండి, అది బిస్కెట్గా నిల్వ చేసుకోవడానికే ఉంటుంది. రేపన్న రోజు అది మనము పెరుగుతుందో తగ్గుతుందో చెప్పలేము. కాకపోతే ఇది ఫ్యూచర్గా మనకి పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇంకా పెరిగినప్పుడు మన పిల్లలకి చేయించవచ్చు అనుకున్న వాళ్ళు 24 క్యారెట్గా కొని పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం సజెస్టబుల్ కాదండి. ఈ మూమెంట్లో కొనకుండా ఉండడమే చాలా మంచిది. కొనకుండా ఉంటే కొంచెం రేట్లు దిగి రావచ్చు. అలా అని చెప్పి ఇప్పుడు 70లో ఉన్నది మనం 50కి అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఏ 60 దగ్గర స్థిరపడవచ్చు అనేది నేను అనుకుంటున్నాను. ఈ టైంలో అయితే పెట్టుబడి అయితే కరెక్ట్ కాదండి. సార్ మేడం, అలాగే చూస్తే కనుక చాలా బంగారం షాపులు స్కీములు కట్టమంటాయి. స్కీములు కడితే కనుక తరుగు మజూరీ అయితే ఉండవని చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి స్కీమ్స్ కట్టడం వలన కొనుగోలుదారులకు లాభమా నష్టం అంటారు? డెఫినెట్గా లాభం అయితే ఉండదండి, నష్టమనే చెప్పాలి. మనం ఏమనుకుంటామంటే ఒక మధ్యతరగతి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఒక నెలకు ఒక 1000 రూపాయలు కట్టేస్తే ఒక 50 నెలలు కడితే 50,000 తులం వస్తుంది అనుకుంటాం. కానీ దాన్ని ఇంట్రెస్ట్ పరంగా మనం కన్వర్ట్ చేసుకున్నప్పుడు దానికి మనం దగ్గరగా 10 to 15% మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నామండి. ఉన్న రేటు కన్నా కూడా పెరుగుతుంది. అలా అని చెప్పేసి మనం కట్టిన రేటుకి అయితే ఇవ్వరు. మనం కట్టిన రోజు సపోజ్ ఇవాళ 70 ఉంటే రేపు మనం కట్టేటప్పుడు ఒక 50 months తర్వాత 1 lakh అయిందని చెప్పేసి ఇదైతే ఇవ్వరు మనకి. ఈ 70,000లో ఉంది అని చెప్పేసి ఇవ్వరు. సో మన దగ్గర ఉన్నప్పుడు కొనుక్కోవడం తప్ప లేదు, ఇక తప్పదు మనము ఆర్నమెంట్గా వేసుకోవాలి, అది బిజినెస్ పరంగా కాకుండా సేవింగ్ పరంగా కాకుండా మనకు ఉండాలి రేపు పొద్దున అనుకున్న వాళ్ళు మాత్రం అలాంటివి కట్టుకోవచ్చండి, సేవ్ చేసుకోవచ్చు. రైట్. శ్రవణ్ కుమార్ గారు, ముఖ్యంగా ఈ స్కీములు లాంటివి కట్టడం వలన తరుగు మజూరు లాంటివి వస్తాయని చెప్తారు, కానీ ఇలాంటివి అయితే మంచిది కాదు. ఇంట్రెస్ట్ రూపంలో చూస్తే కనుక మనం అనుకున్న దానికంటే ఎక్కువ కడుతున్నాం అని చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో ఈ బంగారంలో పెట్టుబడులు పెట్టడం వలన లాభాలు వచ్చే అవకాశం ఉందంటారా? అధిక ధర మీద పెట్టిన ఎప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు వాస్తవానికి అయితే 67, 66, 67,000 చిల్లర మీద ఉన్నది స్థిరీకరించినటువంటి ధర. ఈ అనుకోకుండా పరిస్థితుల వల్ల, అంటే ఇంతకుముందు చెప్పినట్టు రకరకాల కారణాలు, ఏ కారణం అయిపోయింది అది రోజంతా పెరుగుతూ 74,000, 75,000 వచ్చి 73 నడుస్తుంది. అంటే వాస్తవానికి 71 వరకు డిమాండ్ ఉంది. ఆ 71 తర్వాత అంత కృత్రిమంగా బిజినెస్ బూకీలంతా కలిసి క్రియేట్ చేసింది అయి ఉంటుందని నా అంచనా. ఎందుకంటే మార్కెట్ లో స్టాక్ లేదని చెప్పి అంతే ఒక్కసారిగా మన అందరం డిమాండ్ అడుగుతా ఉంటాం. మన ఒక షాపుకు రోజుకు ఒక 50 తులాలు అమ్మగలిగినాడు, వాడు డిమాండ్ పెరిగేసరికి నాకు ఒకేసారి 2 కిలోలు కావాలని ఆయన ఆర్డర్ పెడతాడు. అట్లా ఆర్డర్లు పెరగడంతో ఆటోమేటిక్ గా డిమాండ్ బాగా పెరిగేసరికి అసలు తీసుకురావాల్సినటువంటి పెద్ద పెద్ద దళారులు అంతా ఏం చేస్తారంటే లేదని చెప్పి క్రియేట్ చేసి అనుకోకుండా ఈ రేట్లంతా పెంచేసాను. ఈ పెంచిన ధరల మీద తాత్కాలికమే కాబట్టి ఈ ధర మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇబ్బంది పడుతూ అనుకున్న లాభం రాకపోవచ్చు, కానీ నష్టం అయితే పెద్దగా ఏమి ఉండదు. 1000-2000 తేడాతో. ఎందుకంటే బంగారం వాల్యూ ఎప్పటికీ బంగారంలోనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అధిక ఆశపడిన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇట్లాంటి పరిస్థితుల్లో అట్లాంటి అధిక ధర మీద ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ముఖ్యంగా ఎందుకే చెప్తున్నానంటే ఇది ఎలక్షన్స్ పెళ్లిళ్ళ సీజన్ వల్ల ఆటోమేటిక్ గా పెరిగింది. రేపు మేలో ఎలక్షన్స్ అయిపోతాయి. రేపు ఏప్రిల్ 29వ తారీఖు 28వ తారీఖు నుంచి పెళ్లిళ్ళు ముహూర్తాలు 6 నెలల వరకు లేవు.
ఎలక్షన్స్ అయిపోగానే, అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఎలక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి, ఒక్కొక్క రాష్ట్రానికి రేపు మే ఎండింగ్ వరకు జూన్ వరకు ఎలక్షన్స్ అయిపోతాయి. ఆటోమేటిక్ కూడా మార్కెట్ డిమాండ్ మారిపోతుంది. అట్లాంటప్పుడు ఈ 78,000 75,000 కొన్న వాళ్ళు నష్టపోతారు. బహుశా 66 నుంచి 77, 67, 69, 70 వరకు అయితే ఉంటుంది. 70 మీద కొనుగోలు చేసుకున్న వాళ్ళు లాభపడతారు. అధికంగా 76, 78 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడతారు. కాకపోతే వాళ్ళ బంగారం విలువైన బంగారం కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటుంది, లాభం రాకపోవచ్చు కానీ నష్టాలు అయితే ఉండకపోవచ్చు. అట్లాంటి వాళ్ళు అధిక ఆశపడి మాత్రం చేసుకోవాలి. రైట్, శ్రావణ్ కుమార్ గారు, అలా చూస్తే చాలామంది బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు కూడా చాలామంది బంగారం నిల్వలు చేస్తూ ఉంటారు. బంగారం నిల్వలు చేయడం వల్ల కూడా పసిడి ధర పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా దానివల్లనే ఇప్పుడు బ్లాక్ మనీలు అంతా కూడా బంగారం మొక్కలు ఎక్కువ దాస్తారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ముఖ్యంగా ఈ 3-4 సంవత్సరాల నుంచి ఐటీ ఈడీ ర్యాలీ ఏ విధంగా జరుగుతుంది. ముఖ్యంగా గతంలో ఏంటంటే ఒకరి దగ్గరలో డబ్బు ఉంది అంటే ఎక్కడ వస్తుంది వాళ్ళకి వాడుతుంటే ఒక ఊరి లేదా ఒక టౌన్ కి ప్రఖ్యాత పేరు ఇచ్చిన పబ్లిక్ లో నుంచి పేరు తరచు విన్నప్పుడు మాత్రమే వాడు కోటీశ్వరను అని చెప్పి డబ్బు ఉందని పబ్లిక్ వాయిస్ ని బట్టి ఉండేది. కానీ ఈ రోజు అలా కాదు, టెక్నికల్ గా ఎవిడెన్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఎందులో ఎలా ఉంటుందంటే ప్రతి ట్రాన్సాక్షన్ బ్యాంక్ వ్యవహారాలన్నీ కూడా నిఘా వ్యవస్థలు ఉన్నాయి, టెలిఫోన్ వ్యవస్థ మీద నిఘా పెడుతున్నారు, అన్నిటి మీద వాళ్ళ మూమెంట్. ఈ రోజు తీసుకున్నవాడు చెప్పకపోయినా ఇచ్చినవాడు అకౌంట్ లో కూడా దాని ప్రకారం కూడా రివర్స్ మనకు నోటీసులు వస్తున్నాయి. వీడు ఏం చేస్తున్నాడు, ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టి నుంచి మూడో నేత్రం అంటే ఈ ఆధార్ కార్డు అనుసంధానం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ మీద ఈ బ్లాక్ మనీ వాళ్ళు పెట్టేదంతా కూడా ద్రవ్య రూపంలో పెట్టకుండా బంగారం రూపంలో పెట్టేసి సీక్రెట్ గా సింపుల్ గా ఈ పరుపు కిందనో ఈ బ్లాక్ మనీ వాళ్ళందరూ కూడా సురక్షితమైనటువంటి పెట్టుబడిగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఈటీ ఐడి ర్యాలీ తప్పించుకోవడానికి కూడా బంగారం అంటే ఈజీగా ₹1,00,00,000 పెరుగుతా ఉంటుంది, ఈజీగా ₹1,00,00,000 ఇంత స్పేస్ లో దాచిపెట్టవచ్చు. కాబట్టి ఇంత డిమాండ్ పెరుగుతా ఉంది బంగారానికి. బహుశా అలాంటి కారణం కూడా అయి ఉండవచ్చు. రైట్, హేమరాజ్ రెడ్డి గారు, రైట్, ఇంతకుముందు అడిగారు చెప్పండి. బంగారం షాపులలో నెలకు ఈఎంఐ రూపంలో కూడా ఆఫర్లు ఇస్తా ఉన్నారు. అవునండి, నిజంగా కూడా రాబోయే రోజుల్లో సామాన్యుడికి అదే వరం కాబోతుంది. బహుశా అది మేడం చెప్పినట్టు వడ్డీల రూపంలో కాల పరిమితి చూసుకుంటే ఎక్కువ పడుతుందో కానీ ఈ 70,000, 80,000 సామాన్యుడు ఒకేసారి కొనలేడు. ఒక తులం ఘోరం అమ్మాయి పెళ్లికి కాదు, ఏ విషయమైనా కొనాలన్నా కూడా కానప్పుడు ఏం చేస్తారంటే వాడు గోల్డ్ స్కీమ్ లోకి వెళ్ళిపోవడం అత్యంత పరిస్థితులు. దాంట్లో కూడా ఆఫర్లు ఉన్నాయి. అదే అది ఆఫర్లు అంటే సంస్థ బ్రాండ్ బట్టి నమ్ముతారు తప్పించి మిగతా విషయాలే కాదు. వాళ్ళము తరుగు లేదంటారు, కొందరు డ్రా తీస్తారు. డ్రాలు అంటే ఆ 100 మెంబర్ లో ఒక డ్రా తీస్తే ఏమవుతుందో అక్కడ వాళ్ళు నెక్స్ట్ మంత్ నుంచి ఈఎంఐ కట్టాల్సిన అవసరం ఉండదు, డ్రాగా అమౌంట్ కట్టాల్సిన అవసరం ఉండదు. అట్లాంటి స్కీమ్లు కూడా ఉన్నాయి మార్కెట్ లో, అఫీషియల్ గా ఉన్నాయి, అన్అఫీషియల్ గా ఉన్నాయి అట్లాంటి స్కీమ్లు. బహుశా ఈ విధంగానే బంగారం ధర పెరిగితే మార్కెట్ లో అట్లాంటి స్కీములకే ప్రజలు ఎక్కువగా చూపిస్తున్నారు. ఇప్పుడు మార్కెట్ లో ఆల్రెడీ మనకు బాగా సరళంగా వినపడుతున్న బ్రాండ్ కంపెనీలు అన్ని కూడా ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయి. నెలకు 3,000, 2,000 కట్టేసి మనం అంటే అన్నోన్ ఫర్ బ్రాండింగ్ వ్యవస్థ కాబట్టి, అంటే కస్టమర్ తో ప్రత్యేకమైన అనుబంధం ఉండదు కాబట్టి వాళ్ళు ఏమైనా ఎంతవరకు అమౌంట్ కట్టామో అంత అమౌంట్ ఇంత పర్సెంటేజ్ మాత్రమే రివర్స్ ఇస్తున్నారు. కానీ వ్యక్తిగతంగా పరిచయాలు ఉంటే అన్అఫీషియల్ గా వ్యాపారం చేసేటువంటి ఈ జీరో దందా చేసే వాళ్ళందరూ కూడా చాలా చక్కగా వాళ్ళు డ్రా తీసి డబ్బులు ఇస్తున్నారు. ఆ మార్కెట్ వ్యవస్థ కూడా నేను చూసి ఉన్నాను. భవిష్యత్తులో వాళ్ళదే పై చేయి ఉండొచ్చు. ఎందువల్ల అంటే ఈ అధిక ధరలు పెరగడం వల్లనే అని చెప్పొచ్చు. రైట్, మనతో పాటు సుభాష్ గారు, బిజినెస్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. సుభాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. అలాగే బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. త్వరలో 1,00,000 మార్కులు కూడా దాటొచ్చనే ప్రచారం అయితే జరుగుతుంది. రాబోయే రోజుల్లో బంగారం మీద పెట్టుబడి పెట్టడం సురక్షితం అంటారా? ఎగ్జాక్ట్లీ మీరు అనుకున్నది కూడా కరెక్టేనండి. ఇప్పుడు రాబోయే బంగారం కొనుగోలు ధరలు పెరిగే కొద్దీ రోజు రోజుకి ఈ బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ తగ్గట్టుగా ఆశాజనకంగా పెరుగుతుంది. ఇప్పటికే మొన్నటి దాకా ₹70,000 అనేది అవరా అనిపించినటువంటి ధర ఈ రోజుకి 75,000 మార్కును కూడా దాటిందనమాట. ఇక అపరంజి బంగారం ధరకి, ఆభరణాల బంగారం ధర కూడా అంటే పెరిగితేమో ఒక్కసారిగా ₹1,000 పెరుగుతోంది 10 గ్రాముల బంగారం మీద, తగ్గితే మాత్రం స్వల్పంగా ఒక ₹500 తగ్గుతుంది. అంటే అంతర్జాతీయ మార్కెట్ లో ఈ బంగారం మీద ఇన్వెస్టర్లు కూడా పెరిగిపోతున్నారు. దీంతో ఈ పరిణామాలను కూడా వేగంగా మారుతాయి. దీన్ని బట్టి బంగారం ధరలు తీవ్రంగా ప్రభావితం చూపెడుతున్నాయి.
కానీ బంగారం ధరలో కూడా పెరుగుదలలో కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది, మార్కెట్ స్ట్రాటజీ ఉంటుంది. ముఖ్యంగా దళారులు మధ్యలో బంగారం ధర పెరుగుతుంది అని చెప్పి జనాల్ని ఆకర్షించడం కోసం చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఉందా? అదే లేదు, అదంతా ఏం లేదండి. అట్లాంటి దళారుల వ్యవస్థ అంతా ఏమి ఉండదు. అంతర్జాతీయంగా ఈ యొక్క ఔన్స్ బంగారం ధర దాదాపు $2,348 ఉన్నాయి. సో బంగారంతో పాటు సిల్వర్ కూడా పెరుగుతోంది భారీగానే. సో ఢిల్లీలో ఇవాళ చూసుకుంటే దాదాపు $1,400 పెరిగింది, అంటే $86,300 చేరింది అనమాట సిల్వర్ ధర. అలాగే ముఖ్యంగా చూస్తే కనుక మన దేశంలో ఏదైనా పెళ్లి సీజన్లో బంగారం ధర పెరగడం అనేది సహజంగానే జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలక్షన్ టైం కూడా ఒక కారణమని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇది ఎలా చూడాలి? ఓకే, ఎలక్షన్ అనేది మన భారతదేశం వరకు మాత్రమే పరిమితం అని ప్రపంచ మార్కెట్ లో బంగారం మీద పెట్టుబడి పెట్టేటువంటి పెట్టుబడిదారులు పెరుగుతున్నందువల్ల విపరీతమైనటువంటి డిమాండ్ పెరుగుతోంది. సో ముడి బంగారం మీదగా దాదాపు 24 క్యారెట్ గోల్డ్ మాత్రమే మనకి లభిస్తుంది. ఆభరణాలు అనేది 22 క్యారెట్స్ మనము ఆభరణాల మీద ఇచ్చేస్తారనమాట. అయితే ఓవరాల్ గా మనం చూసుకుంటే బంగారం మీద పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్ లో కానీ దీని మీద కూడా గోల్డ్ డిజిటల్ గా కొనేదానికి కూడా విపరీత పోటీ పడుతున్నారు. అంటే బంగారం మీద పెట్టుబడి పెడితే ఎలాంటి డోకా ఉండదు అనేటువంటి భరోసాతో ఇన్వెస్టర్స్ పెరగడం వల్ల డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ పెరగడం వల్ల బంగారం ధర కూడా పెరుగుతూ వస్తోంది. అలాగే మీరు చెప్పినట్టు స్టాక్ మార్కెట్కి ఈ బంగారం పెరుగుదలకి తగ్గుదలకి ఏమైనా సంబంధం ఉందంటారా? ఖచ్చితంగా ఇది ఇప్పుడు ప్రతిదీ కూడాను ఇప్పుడు మనము ఆభరణాలు ఓన్లీ మనము జ్యువెలరీ షాప్ లో మాత్రమే కొనుగోలు చేస్తాం ఫిజికల్ గా. సో ఈ గోల్డ్ అనేది అంతర్జాతీయ మార్కెట్ లో డిజిటల్ రూపంలో కూడా కొనుగోలుదారులు పెరిగిపోతున్నారు. ఎప్పుడైతే మా కొనుగోలుదారులు పెరుగుతున్నారో డిమాండ్ కూడా పెరుగుతూ ఉందన్నమాట. ఈ డిమాండ్ కి తగ్గట్టుగా రోజు రోజుకి బంగారు ధర మీరు ఇది వరకు అనుకున్నట్టుగా ₹1,00,000 కూడా టచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పట్లో అయితే కాదనమాట. రోజు రోజుకి వారానికి ₹1,000 ఇలా మెల్లగా పెరుగుతూ వస్తుంది. ఈ బంగారంలో పెట్టుబడి పెట్టాలంటే ఏమన్నా మనకి ఆఫర్లు ఏమైనా ఉంటాయా బ్యాంకుల నుంచి కానీ, అలాగే స్టాక్ మార్కెట్లో కానీ ఏమన్నా పెట్టుబడి మార్గాలు ఉన్నాయంటారా? ఇప్పుడు మదుపర్లు ఇన్వెస్టర్స్ అంతా కూడాను ముందుగానే డబ్బులు రెడీ చేసి పెట్టుకున్న తర్వాతనే బంగారం కొనుగోలు చేసుకొని మళ్ళీ అదనంగా రేట్ వచ్చేటప్పుడు అమ్ముకోవడానికి వాళ్ళు చూస్తున్నారు. బ్యాంకులు ఇప్పుడు కానీ వీటికి లోన్లు ఇవ్వవు. మన దగ్గర ఉన్న బంగారాన్ని కనుక లాకర్లో పెట్టుకోవడానికి మాత్రం వాళ్ళు సదుపాయం కల్పిస్తారు తప్ప బ్యాంకులు బంగారు కొనుగోలు చేయడానికి మాత్రం రుణాలు ఇవ్వరు. అలాగే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ పెట్టుబడి ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా బంగారాన్ని భౌతికంగా కాకుండా కాగితం రూపంలో పెట్టుబడి పెట్టే ఈ స్కీమ్ ఎలా ఉంటుందంటారు? అంటే భవిష్యత్తులో ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా సరే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబీకులందరూ కూడాను ఇప్పుడు ఒకప్పట్లో 10 గ్రాముల బంగారం కొనుగోలు చేస్తే బాగుంటుంది అనేసి బంగారం మీద పెట్టుబడి పెట్టేవాళ్ళు. అంటే ఈ రోజులో భూమి మీద బంగారం మీద పెట్టుబడి పెట్టితే ఎలాంటి డోకా ఉండదు అన్నటువంటి ఉద్దేశంతో బంగారు కొనుగోలు చేసే వాళ్ళు బంగారు కొనుగోలు చేస్తున్నారు, భూములు కొనుగోలు చేసే వాళ్ళు భూములు కొనుగోలు చేస్తున్నారు అనమాట. సో మార్కెట్ లో రియల్ ఎస్టేట్ కి ప్లస్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి డోకా ఉండదు అన్నటువంటి ఒక భావనతో మాత్రమే ఈ యొక్క గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సార్ అలాగే చూస్తే కనుక డిజిటల్ గోల్డ్ పెట్టుబడులు అంటున్నారు, దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? డిజిటల్ అంటే మనకి అది ఇప్పుడు మనకు జ్యువెలరీ షాప్కి వెళ్ళామంటే గోల్డ్ కొనుగోలు చేస్తే మనము ఫిజికల్ గా మనం బంగారు పొందేదానికి అవకాశం ఉంటుంది. అంటే మనము ఉంగరం రూపంలో కానీ, హారాల రూపంలో కానీ, వడ్డానం రూపంలో కానీ మాత్రమే మనం కొనుగోలు చేస్తాం బంగారుని. బట్ అదే డిజిటల్ రూపంలో మాత్రము మనకి చేతికి బంగారు రాదు. సో మనము ఏదో ఇవాళ ఒక ½ కిలో బంగారం కొనుగోలు చేశారు, అది డిజిటల్ రూపంలో మాత్రమే మనకి చూపెడతాం అంతవరకే. ఓకే, అలాగే ఇప్పుడు మనకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కదండి, దీనికి సంబంధించి మనకి సప్లై కూడా తక్కువ అవడానికి అది కూడా ఒక ప్రధాన కారణంగా చెప్తున్నారు. అదే ఇటు పరిస్థితులను అక్కడ పరిస్థితులన్నీ కూడాను ఉదాహరణకి జర్మనీ, చైనా, యూకే ఈ ప్రాంతాల్లో కూడాను ఈ బంగారు మీద ఇటీవల మోజు పెరిగిందనమాట. అంటే వాళ్ళు ఏదో బంగారు ఆభరణాలు వేసుకోవడానికి కాదు, వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వ్యక్తులు పెరిగినారనమాట. మన భారతదేశంలో మాత్రమే బంగారు ఆభరణాలు విశేషంగా ధరిస్తారు. కానీ విదేశీయులు ఏం చేస్తున్నారు, ఈ బంగారు మీద పెట్టుబడులు పెట్టి
భవిష్యత్తులో ఎక్కువ ధరకి అమ్ముకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇన్వెస్టర్స్ పెరిగినారు. దాంతో పాటు ఈ అంతర్జాతీయ మార్కెట్ లో బంగారానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. డిమాండ్ ఎప్పుడైతే పెరిగిందో ధర కూడా ఆటోమేటిక్ పెరుగుతూ వస్తుంది. రైట్ రైట్ థ్యాంక్ యూ సుభాష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రావణ్ కుమార్ గారు, ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ పరంగానే రేటు వెళ్తుంది తప్పించి ఎన్నికల సీజన్ వల్ల ధర పెరగటం లేదని చెప్పేసి సుభాష్ గారు బిజినెస్ అనలిస్ట్ చెప్తున్నారు. లేదు సార్, అన్ని కారణాలు చెప్పాను. ఇన్ఫాక్ట్ వన్ మార్కెట్ పొజిషన్ అంటే జనరల్ రెగ్యులర్ మార్కెట్, డిమాండ్ సప్లై మార్కెట్ లో ఉన్నటువంటి ఇండియా మార్కెటే కాదు అంతర్జాతీయంగా వచ్చేటువంటి డిమాండ్ సప్లై ప్రకారంతో పాటు ఇక్కడ మన ప్రాంతీయంగా రీజనల్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కారణాలై ఉన్నాయి. ఒక కారణం అయితే అవ్వదు, ఎందుకంటే వాస్తవానికి అంతర్జాతీయంగా ఉన్నప్పుడు అన్ని ధరలు పెరగాలి. ఇంకా పెట్రోల్, డీజిల్ ఇట్లాంటి చాలా మనం దిగుమతి చేసుకునే చాలా ఐటమ్స్ కూడా పెరిగి ఉండాల్సిందే. ఆ పెరుగుదలలో కన్నా ఈ బంగారంలో ఎక్కువ పెరుగుదల ఎందుకు కనిపిస్తుంది అంటే ఇక్కడ అదర్ కారణాలు ఏమైనా ఆలోచిస్తే ఇక్కడ ప్రాంతీయంగా కనిపిస్తున్నట్టు ఎన్నికల వాతావరణం కానీ ఎప్పుడైతే ధరలు పెరుగుతాయి మనకు ఇన్వెస్ట్మెంట్ పనికొస్తున్నటువంటి వార్త మార్కెట్ ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుంది ఆటోమేటిక్ గా మనకు తెలుసు మన సామాన్యుడు వేల మెరుగా పరిగెత్తేటువంటి నేచర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక్కరికొకరు కాస్త ఒకేసారిగా అందరూ మార్కెట్ లో బంగారం కొనుగోలుకి ఇంట్రెస్ట్ చూపడం ఆటోమేటిక్ గా వాళ్ళు బూకీలు అంటాము కదా, ఇప్పుడు మన అదే భారీ ఎత్తున బంగారం కొనుగోలు చేసి అమ్మేటువంటి దళారులంతా కూడా వ్యాపారస్తులంతా కూడా కృత్రిమంగా ధరలు పెంచడం, సప్లై దక్కిచ్చేసి మార్కెట్ లో దొరకట్లేదని వాళ్ళే ఒక 2 రోజులు గోల్డ్ అలా దొరకట్లేదు వాళ్ళే క్రియేట్ చేయడం, దొరికే దాన్ని ధర పెంచేయడం, ఎంతైనా కావాలని చెప్పి డిమాండ్ ఈ ఎన్నికల వల్ల పెరిగిందని మాత్రం కూడా నేను చెప్పట్లేదు. ఇది కూడా ఒక కారణమై ఉందని చెప్తున్నారు. అది ఆటోమేటిక్ గా నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పటికి కూడా ఇదే చెప్తున్నాను. రేపు ఏప్రిల్ 28వ తారీఖు తర్వాత వివాహాలు ముహూర్తాలు రాబోయే 5 నెలల నుంచి సుమారు 6 నెలల వరకు ముహూర్తాలు లేవు. రేపు మే మాసం ఎన్నికలు అయిపోతాయి. ఆటోమేటిక్ ఇంతలా పెరిగినటువంటి వాక్యూమ్ గా పెరిగినటువంటి ధర ఉందో ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. మొత్తం పడిపోతుందని చెప్పలేం, కానీ ఇంతగా ఈరోజు 75,000 ఇంకా 2 రోజులు అయితే 78 కూడా అవుతుంది, 80 అవుతుంది, 1,00,000 అవుతుంది అంటున్నారు కదా, అంతవరకు వెళ్ళదు, మళ్ళీ వెనక్కి వస్తుంది అనేది నా అంచనా. రైట్. హేమలత రెడ్డి గారు, ఎలా చూడాలి మరి రాబోయే రోజులు ఏమైనా తగ్గే అవకాశం ఉందంటారా? అంటే సార్ చెప్తున్నట్టు కూడా ఎక్కువగా తగ్గకపోవచ్చు కానీ భారీగా పెరిగింది కానీ తక్కువగా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. నేను మొదట్లోనే చెప్పాను ఈ విషయం, పెరిగినంత స్పీడ్గా తగ్గదు. అండ్ ఇంకోటి సార్ అన్న విషయంలో దళారులు అని అంటున్నారు కదా, దళారుల వల్ల పెరిగిందని కూడా నేను అనుకోను. ఎందుకంటే బంగారం అనేది నిత్యావసర వస్తువు అయితే కాదు దాచిపెట్టుకోవడానికి, వాళ్ళైనా ఏదో ఒక రోజు అమ్ముకోవాల్సిందే. వాళ్ళకి ఇంకా ఇది రేట్ పెరిగింది కాబట్టి ఇప్పుడు అమ్ముకోవాలని చూస్తారు. కానీ ఇప్పుడు ఇందాక సుభాష్ గారు చెప్పినట్టు వేరే కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటున్నందువల్ల మనం ఏంటంటే మనము బంగారు ఆభరణాలు ధరిస్తాం. మన కల్చర్లో, మన ఇండియన్ కల్చర్లో పెళ్లి దగ్గర నుంచి మొదలు పెడితే చావు వరకు కూడా మనకు బంగారంతో ముడిపడి ఉంటుంది మంది. సో అలా కాకపోతే ఏంటంటే విదేశీయులు అలా ఉండదు. ఫారిన్ కల్చర్లో చూసుకుంటే వాళ్ళేమి ఏదో వెడ్డింగ్ రింగ్ ఒకటి చూస్తాం తప్ప వాళ్ళు మంగళసూత్రాలు వేసుకోవడం, నల్లపూసలు వేసుకోవడం, గాజులు వేసుకోవడం అవన్నీ మనం చూడం ఎప్పుడు కూడా. అది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటారు కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్గా తీసుకొని దాచుకుంటారో దానివల్ల రేట్లు పెరుగుతున్నాయి అనుకోవచ్చు తప్పితే దళారుల వల్ల అంటే ఇదేం మనకు నిత్యావసర వస్తువు కాదు. కొనకపోయినా మనకు నష్టమేం లేదు. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏదైనా కంపల్సరీ ఫంక్షన్స్ ఉంటే తప్పితే కొనాల్సిన అవసరం లేదు. సో ఇది కంట్రోల్ అవ్వాలి అంటే సార్ అన్నట్టు ఎలక్షన్స్ అనేది మన వరకే ఉన్నాయి. ఎలక్షన్స్ సుభాష్ గారు అన్నట్టు ఎలక్షన్స్ ఇండియా మొత్తం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రపంచం మొత్తం అయితే లేవు మనకి ఇక్కడ. సో అది కూడా కొంతవరకు కావచ్చేమో, కాకపోతే తగ్గుతాయి రేట్లు మాత్రం తప్పకుండా తగ్గుతాయి ఈ ఎలక్షన్స్ తర్వాత కావచ్చు. తగ్గకపోవచ్చు, ఒక్కసారి రేటు పెరిగిన తర్వాత వేలలో పెరుగుతుంది, 100లో తగ్గుతుందండి. అది ఏ వస్తువు తీసుకున్నా 51 ఆ టైంలో 50 రూపాయలకి 100 రూపాయలకు కూడా బంగారం వచ్చేది, 10 గ్రాముల బంగారం ఆ రేటుకి వచ్చేది. అప్పుడు ఆ టైంలో కొనుగోలు శక్తి కూడా లేదు వినియోగదారుల దగ్గర. ఇప్పుడు 2000లో అమౌంట్ చాలా పెద్ద అమౌంట్. 2008లో నా మ్యారేజ్ అయింది, అప్పుడు 4000 చేంజ్ ఉంది గోల్డ్. అప్పుడు మేము కొనలేకపోయాము. ఇప్పుడు 24 years తర్వాతకి వస్తే ఇప్పుడు మళ్ళీ 70,000 అంటున్నారు. ఇప్పుడు కొనలేము. ఇప్పుడు నా కూతురు పెళ్ళికి కొనాలన్నా మళ్ళీ అది రేటు పెరిగిపోయింది. రేపొద్దున ఇంకా 1,00,000 అవుతుందేమో 2,00,000 అవుతుందో చెప్పలేము. ఎప్పటికప్పుడు కూడా ఇప్పుడు గోల్డ్ కానీ మనము రేట్లకు అలవాటు పడిపోతాం మనం. ఒకప్పుడు ల్యాండ్ 150 square yardsకి 150 rupees స్క్వేర్ యార్డ్ వచ్చింది, ఇప్పుడు 1,50,000 పెడితే కూడా రావటం లేదు. సో పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ డబ్బు ఉంటే గనక ఈ మనము స్థిరాస్తుల మీద కొనిపెట్టుకోవడం చాలా మంచిది, కానీ అప్పులు చేసి ఆర్భాటాలకు పోయి కొనకుండా ఉండడమే మంచిదండి. కానీ బంగారం ధర స్థిరీకరణ జరుగుతుందంటారా అసలు? లేదండి, మన కంట్రీలో అయితే జరగదు. ఎందుకంటే
మనకి బిజినెస్ జరుగుతుంది కాబట్టి డిమాండ్ అండ్ సప్లై అన్నంత వరకు మనము దిగుమతి చేసుకోగలిగిన స్తోమత ఉన్నంత వరకు ధరించే మాలాంటి వాళ్ళు ఉన్నంత వరకు స్థిరీకరణ అనేది జరగదండి గోల్డ్ మీద. కాకపోతే మరీ ఎక్కువ పెరగకపోవచ్చు, ఇప్పుడు కొన్ని కారణాల వల్ల పెరుగుతుంది. 1,00,000 వరకు 1,50,000 ఎంతైనా కొంటూనే ఉంటాం మనం. కొనుగోలు శక్తి కూడా అలాగే పెరుగుతుంది వినియోగదారుల్లో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మేడం, అంతకుముందు కూడా మనం అనుకున్నాము, స్కీముల గురించి మాట్లాడుకున్నాం. స్కీములు కట్టడం వల్ల కొంతవరకు కొనుగోలుదారు నష్టపోయే అవకాశం ఉంటుంది, వడ్డీ రూపంలో కొంత లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మధ్యతరగతి వాళ్ళు మాత్రం ఒకేసారి ఒక 60,000 70,000 పెట్టి కొనుక్కునే పరిస్థితి ఉండదు. కానీ వాళ్ళంతా ఒక గ్రామ్ బంగారం వచ్చినా మెల్లమెల్లగా కొనుక్కుందాం అనుకుంటారు. ఎవరి మంత్ ఒక 1000 స్ట్రాటజీయే అది కదా. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఒక వ్యాపారికి ఏం కావాలి? లాభాలు కావాలి. ఫ్రీగా ఎవరు ఇచ్చేయరు ఏ వస్తువైనా సరే. ఇప్పుడు మనకు కూడా ఏంటంటే నెలకు ఒక 3,000 దాచుకుంటాము, అలా మనకు కూడా తెలియకుండా మనకు ఒక సంవత్సరానికి ఎంతో కొంత బంగారం వస్తుంది అని చెప్పేసి అనుకుంటాము. అది మనం ధరించడం వరకు ఓకే అండి, మనం కొనుక్కొని మన స్టేటస్ సింబల్గా పెట్టుకొని అవసరాలకు కూడా పనికి వస్తుంది. కానీ లాభాలు ఆశించలేము దాంట్లో. దాంట్లో కష్ట నష్టాలు పక్కన పెట్టేస్తే ఆ తర్వాత తాకట్టు పెట్టుకోవడం, అమ్ముకోవడానికి పనికి వస్తుంది. ఓవరాల్గా అయితే డబ్బు ఉండి కొనుక్కోవడం మంచిదండి నా ఉద్దేశం అయితే. ఇలా లేదు మనం కొద్దిగా కట్టుకుంటాం అంటే మధ్యతరగతి వాళ్ళకి అది ఒక వరమనే చెప్పాలి. కానీ బంగారం కంటే రియల్ ఎస్టేట్లో భూమిని కొనడం వల్ల లాభం అంటారా, లేకపోతే బంగారం కొనడం వల్ల లాభం ఎక్కువగా ఉంటుంది అంటారు? బంగారం కొనడం వల్లనే బెస్ట్ అండి, సేఫ్ ఉంటుంది. లాభ నష్టాలు పక్కన పెడితే సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడు భూమి మీద కొన్నాం అనుకోండి, ఎక్కడో సిటీ అవుట్కట్స్లో మాత్రమే ఇప్పుడు కొనే పరిస్థితి ఉంది. అది డెవలప్ అవ్వచ్చు, బిల్డర్తో డెవలప్ అవ్వకపోవచ్చు, దాని మీద చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే గోల్డ్ కొనుక్కున్నాం అనుకోండి, మనకి అది గోల్డ్ అనేది మన దగ్గర ఉంటుంది. సో భూమి కూడా ఒకేసారి పెట్టాలంటే 1,00,000 10 లక్షలు లేదా ₹1 కోటి పెట్టాల్సి వస్తుంది. బంగారం అయితే ఒక్కొక్క గ్రామ్ మెల్లగా పెంచుకునే అవకాశం ఉంటుంది. నిజంగానే మనకి ఇంకోటి ఏంటంటే ల్యాండ్ పైన మనకి లోన్స్ వస్తాయి, అది కూడా రిజిస్టర్డ్ ల్యాండ్ అయితే. గోల్డ్ మీద రాదు. మళ్ళీ గోల్డ్ లోన్స్ ఇస్తూ ఉంటాయి కదా బ్యాంకులు. గోల్డ్ లోన్స్ మనం గోల్డ్ పెడితే ఇస్తాయండి, ఉత్తికి ఎందుకు ఇస్తారు? నా దగ్గర ఉన్న గోల్డ్ తీసుకెళ్ళి ఇస్తే ఇస్తాను. నేను కొనుక్కున్నానంటే ఏ బ్యాంక్ కూడా నాకు గోల్డ్ లోన్ ఏమి ఇవ్వరు. సో అదే ల్యాండ్ కొంటామంటే అన్ని పక్కగా ఉంటే అవుతుంది, కానీ కొన్ని సంవత్సరాలు ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ ఉండాలి. అదే గోల్డ్ అనుకోండి, ఇప్పుడు ఒక 10 తులాలు నేను కొనుక్కున్నాను అనుకోండి, 10 లక్షలు అయితే ఎంతో కొంత దేనికైనా పనికొస్తుంది కదా అన్న ఉద్దేశం మన మధ్యతరగతి వాళ్ళకు ఉంటుంది. సో దాన్ని కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, ల్యాండ్స్ కొనే వాళ్ళు కూడా ఉన్నారు. ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చండి. అలాగే ప్రతి దేశం కూడా విదేశీ మార్క ద్రవ్యాన్ని నిలవ పెట్టుకుంటూ ఉంటాయి, అలాగే బంగారం కూడా పెట్టుకుంటాయి. కానీ విదేశీ మార్క ద్రవ్యం కంటే కూడా ఎక్కువగా బంగారం మీదనే ఇటీవల దేశాలు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి. ఎందుకంటారు? బంగారం ఏంటంటే మనకి పాడయ్యే వస్తువు కాదు. ఇప్పుడు రేట్లు పెరుగుతాయి తగ్గుతాయి, మనము డాలర్ రేట్ చూసుకోండి, రూపాయి రేట్ చూసుకోండి, పెరగచ్చు తరగచ్చు. గోల్డ్ అనేది ఏంటంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్. అది ఎప్పటికైనా ఒక ₹10 లాభానికో నష్టానికో అమ్ముకున్నా కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్గానే చూస్తుంది, ఒక సంపదగా మాత్రమే దాన్ని చూస్తుంది. బంగారాన్ని వేరే కంట్రీస్ అన్నీ కూడా సంపదగానే చూస్తున్నాయి, అదేంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ బూస్టర్గా చూస్తున్నాయి. మనమేమో స్టేటస్ సింబల్గా చూస్తున్నాం, వాళ్ళంతా ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నారు. అందువల్ల వాళ్ళు నిల్వలు పెంచుకుంటున్నారు. రేపు అన్నాడు ఇప్పుడు చైనా దగ్గర కొన్ని ఏదో చెప్తున్నారు కదా, ఫిగర్స్ పక్కన పెట్టేస్తే అంత బంగారం ఉన్నప్పుడు అది మార్కెట్లోకి వదిలేస్తే వాళ్ళకి ఎంత లాభాలు వస్తాయి కొనే మనలాంటి కంట్రీస్ ఉన్నప్పుడు. సో అది వాళ్ళు దేనికైనా వాళ్ళ ఎకానమీకి పెంచుకోవడానికి పనికి వస్తుంది కదా. ఇప్పుడు బంగారాన్ని వాళ్ళు ఇప్పుడు కొని దాచుకున్న బంగారాన్ని మార్కెట్కి తగ్గట్టు వాళ్ళు అమ్మినప్పుడు వాళ్ళకి లాభాలు వస్తాయి కదా. సో దాన్ని వాళ్ళు వాళ్ళ దేశాన్ని డెవలప్మెంట్కి పెంచుకోవచ్చు, లేకపోతే యుద్ధాలకు వాడచ్చు. దీని ఒక కంట్రోల్ అనేది ఉండాలండి, దేనికైనా ఏ దేశానికైనా ఎంత నిల్వ ఉండాలి అనేది ఒక కంట్రోలింగ్ వ్యవస్థ ఉంటే బాగుంటుంది. రైట్. శ్రావణ్ కుమార్ గారు, ముఖ్యంగా చూస్తే కనుక పెట్టుబడులు పెట్టాలంటే బంగారం మంచిదే, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతవరకు పెట్టకపోవడమే మంచిది, త్వరలో స్థిరీకరణ అవుతుందని మీరు చెప్తున్నారు. కానీ భూమా బంగారం అంటే మీ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు? దేని మీద పెట్టుబడి పెడితే బాగుంటుంది అంటారు? భూమి లాభదాయకమే, బంగారం లాభదాయకం. కానీ భూమి ఇప్పుడు లీగాలిటీతో సంబంధించిన అంశం వైపు వచ్చింది ఈ రోజుల్లో. ఎందుకంటే లీగాలిటీ ఏ రోజు ఎవరు హక్కుదారులుగా వచ్చి కేసేస్తారు. ఎందుకంటే మనకు మన చట్టాల ప్రకారం మనవడు మనవరాలకు హక్కు ఉందని చెప్పి ఒక క్లాజ్ తీసుకొచ్చుకుని ఎప్పుడో తాతలు అమ్మిన ఆ భూమి విషయంలో మళ్ళీ లిటికేషన్ వేస్తూ మాకు ఇంకా పంచుకోలేదు, మాకు హక్కు ఉంది అంటూ వచ్చి లిటికేషన్ వేస్తున్నారు. హక్కు కోరడం కన్నా ముందు లిటికేషన్ వేస్తే ల్యాండ్ విషయంలో కొంచెం కాంప్లికేట్ ఉంది. ల్యాండ్, లా అండ్ ఫోర్స్, బలం కూడా ఉండాలి. ఎందుకంటే ఒకరు వచ్చినప్పుడు మనం పోరాడడానికి శక్తి ఉండాలి. ఇవన్నీ టెక్నికల్స్ ఇచ్చినప్పుడు భూమి మీద కన్నా బంగారం ఎక్కువ ఇంట్రెస్ట్ గా చూపిస్తారు. ఎందుకంటే మనదేదో మనం ఇంత కొనుక్కొచ్చుకొని మన ఇంట్లో మనకు తెలివిగా మనం గుర్తున్న ప్లేస్ లో దాచుకోవచ్చు అన్నట్టు ఉంటుంది. అదే భూమి అయితే
లీగల్ చూసుకోవాలి, మనం ముందు వెళ్ళి ఈసీ తీయాలి, అక్కడ కొలుచుకొచ్చుకోవాలి, వాళ్ళ వారసులు సంతకాలు పెడతారు. ఇవన్నీ లీగల్ తో సంబంధించిన అవసరం. దాని మీద పూర్తిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేస్తారు. పూర్తి నాలెడ్జ్ ఉన్నా కూడా భయపడి కూడా భూమి కన్నా బంగారం మీద పెడుతున్నారు. భూమి పెరుగుతుందా పడిపోతుందా తెలియదు. ఎప్పుడు అంటే ఉదాహరణకు కొన్ని ప్లేస్లలో ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ సెక్టర్లు సంధిస్తున్నారు. ఎప్పుడు ఏ దానికి నెట్టిపోతుందో తెలియని విధంగా ఉంది. అంటే డిమాండ్ ఉన్న ప్లేస్ ఉంటే హైదరాబాద్ ప్లేస్ లో భూమి కన్నా బంగారం చాలా సేఫెస్ట్ అవుతుంది. దాంతో పాటు ఏంటంటే మినిమం గ్యారంటీ ఉంటుంది లాభం విషయంలో. ఇక దొంగతనం జరుగుతుందా, దాచుకోవాలి ఎలాంటివి అనేది ప్రాథమిక రక్షణ విషయంలో పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ ఏం కాదు. కానీ భూమి కన్నా బంగారం అనేది చాలా సేఫ్టీ వే, మినిమం గ్యారంటీ ఉంటుంది, లాభం ఉంటుంది. మీ గతంలో చెప్పినట్టుగానే అది కనీసం అమ్ముకోవడానికి లాభ రూపంలో రాకుండా తన వద్ద ఉంటే దాని స్టేటస్ పెరుగుతుంది, తన వాల్యూ ఎప్పటికైనా బంగారం వాల్యూ ఉంటుంది. నా దగ్గర ఇన్ని కిలోల బంగారం ఉంది, ఇన్ని గ్రాముల బంగారం ఉందని స్టేటస్ గా చెప్పుకోగలిగినటువంటి ఆత్మ నిబ్బరం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడమే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే బిలో ప్రావర్టీ వాళ్ళు కూడా బంగారానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే బంగారాన్ని పెళ్లికి పనికొస్తుంది, ఆపద ఉన్నప్పుడు పనికొస్తుంది, రేపు ఆపరేషన్ అన్నప్పుడు భూమి అమ్మడం కన్నా ఈ బంగారం ఉన్న పలంగా అమ్మేసుకొని రేపు ఆపదకు హాస్పిటల్కో దానికో దీనికో పనికొస్తుంది, పెళ్లికి పనికొస్తుంది, పిల్లల భవిష్యత్తు విద్యకు పనికొస్తుంది. బంగారం అయితే దాన్ని మనం ఈజీగా మారకం చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు అన్న అసలు ప్రాథమికమైనటువంటి ఆలోచనలు ఉంటాయి సగటు సామాన్య మానవుడికి. కాబట్టి మనకి ఈ దేశంలో 80% పేదవాళ్ళు విలువ కాబట్టి మిడిల్ క్లాస్ లో ఉన్నారు. కాబట్టి బంగారం ఇన్వెస్ట్మెంటే బెటర్ సేఫెస్ట్ మెథడ్. అందుకనే ఇప్పుడు ఇట్లా ధరలు పెరుగుతా ఉంది. బంగారం మీదనే అందరికి ఇంట్రెస్ట్ గా ఉంటుంది. రైట్ శ్రవణ్ కుమార్ గారు, మీరు చెప్తున్నట్టుగానే మన దేశంలో బంగారం కొనడం అంటే చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. లేడీస్ ఎక్కువగా బంగారం వేసుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ బంగారం ధరలు పైకి పెరిగిపోతున్నాయి. సామాన్యుడు కొనలేని పరిస్థితికి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో బంగారం ధరల స్థిరీకరణ కోసం ప్రభుత్వాలు కూడా ఏమైనా నిర్ణయాలు తీసుకుని స్థిరీకరణ కోసం ప్రయత్నిస్తే బాగుంటుందంటారా? ఆ విధమైన అవకాశాలు ఉన్నాయంటారా? యాక్చువల్ గా బంగారం విషయంలో ప్రభుత్వం అంతగా చేపడితే అమల్లో కొంచెం సత్ఫలితాలు ఇస్తాయని చెప్పలేదు. ఎందుకంటే డిమాండ్ సప్లై అది ఓపెన్ మార్కెట్ లో ఉంది. మన తలసరదాయం ఇట్లాంటి వాటి విషయంలో ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు. అంటే మన ఆర్థిక మాంద్యాలు ఇవి రాకుండా కాపాడుకునే భాగంగా ఏమైనా చేపట్టవచ్చు. కానీ ధరలు తగ్గాలంటే ప్రజలు మీరు కొనకండి, ఇలా చేయండి చెప్తే వినే విధానం ఏముండదు. సహజంగా మనం గ్రామీణ వాతావరణంలో కూడా పెళ్లి కుదిరిందంటే ఫస్ట్ అడిగేది అబ్బాయి అమ్మాయి ఏం చేస్తున్న కన్నా ఎంత బంగారం పెడుతున్నారు, ఫస్ట్ ప్రశ్న ఏది వస్తుంది, ఎంత బంగారం. అంటే ఆ స్టాండర్డ్ అనేది బంగారంతో ముడిపడి ఉన్న దాన్ని మన సగటు మనిషి నుంచి జీవన విధానంలో బంగారాన్ని వేరు చేసి చూడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది, దాని మీద పెత్తనం చేస్తుంది అని అనుకోలేదు. రైట్. అయితే మనం ఎగుమతులు చేస్తున్నాం, ఏ దేశం నుంచి దిగుమతులు చేస్తున్నాం, ఆ అంతర్జాతీయ సంబంధాలు ఏంటి, అట్లాంటి విషయంలో శ్రద్ధ తీసుకుంటే కొంచెం వరకు ఈ బంగారం ధరలు స్థిరీకరించడము లేదా ఈ మార్కెట్ లో కృత్రిమంగా ఏర్పడేటువంటి ఈ ధరల పెరుగుదల వీటి మీద చేస్తే కొంచెం సామాన్యులకు అందుబాటు అయ్యేలా ఉంటుంది. అంటే కృత్రిమంగా పెరగవు కాకపోవచ్చు, కానీ యాదృచ్ఛికంగా జరగాల్సిన రెగ్యులర్ మార్కెట్ ఏ విధంగా ఉండాలి అది మాత్రం ప్రభుత్వం చేతిలోకి ఉండకపోవచ్చు. చేయాలని ప్రయత్నం చేస్తే మంచిదే, కానీ దానివల్ల స్థిర మార్కెట్ లో దాన్ని స్థిరంగా ఉంచుతారు, ఈ ధర ఇంతే ఉండాలని ప్రభుత్వం చేయలేకపోవచ్చు. చేస్తే బాగుంటుంది అన్నట్టు నేను చెప్పచ్చు. రైట్. థ్యాంక్ యూ శ్రవణ్ కుమార్ గారు, అలాగే హేమలత రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది వాటి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.